సరే అక్కడ కిస్సేతాన్ ప్రోగ్రామ్ అనే చేస్తారు. ఎవరి కొత్త పరిచయాలు కావాలని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు అందరికీ జనవరి 1 న్యూ ఇయర్గా చేసుకుంటారని తెలుసు, కానీ ఎందుకు చేసుకుంటారని చెప్పి చాలా మంది తెలియపోవచ్చు. అదేంటో తెలుసుకుందాం. మన ఇండియన్స్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే, కొంతమంది మందు తాగి బిర్యానీ తింటారు, కొంతమంది స్పిరిచువల్గా ముందుకెళ్తారు, కొంతమంది పబ్బులు క్లబ్లు అని చెప్పి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. చాలా దేశాలు వెరైటీ పద్ధతిలో న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తారు. అదేంటో వీడియోలో చూడబోతున్నాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇటలీలో న్యూ ఇయర్ వచ్చిందంటే వాళ్ళ పాత సామాన్లు తీసి బయటపడేస్తారు. ఎందుకు ఇలా చేస్తారంటే, గత సంవత్సరంలో జరిగిన కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి. జపాన్లో న్యూ ఇయర్ రాగానే 108 వెరైటీ సౌండ్స్ని ప్లే చేస్తారు. అలాగెందుకు చేస్తారంటే, జీవితంలో బాధ, కష్టం, సుఖం, ఆనందం, వేదన, ఓటమి, గెలుపు, వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ లైఫ్లో టేస్ట్ చేస్తేనే లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్గా ఉంటుందని వెరైటీ ఆఫ్ సౌండ్స్ వింటారు. ఫ్రాన్స్లో న్యూ ఇయర్ వచ్చిందంటే వీలైనంత ఎక్కువ శబ్దాన్ని వినాలనుకుంటారు. ఎందుకంటే శబ్దం చెడుతనాన్ని పోగొడుతుందని నమ్ముతారు. క్యాలెండర్ గురించి మీకు పూర్తిగా వివరం కావాలంటే ఈ పైన వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. న్యూ ఇయర్ని వెన్నీస్లో చాలా విచిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 31st నైట్ రోజు కంపల్సరీ అక్కడ కిస్సేతాన్ ప్రోగ్రామ్ అనే చేస్తారు ఎవ్రీ ఇయర్. అక్కడ ఏంటంటే స్పెషల్, చాలా మంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ సంవత్సరంతో వాళ్ళకి కొత్త పరిచయాలు కావాలని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఎగ్జాక్ట్గా 12 దాటాక వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ముద్దు పెట్టుకోవచ్చు. ఎవరైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటారో అప్పటి నుంచి వాళ్ళు కొత్త పరిచయాలు మొదలు పెట్టచ్చు. ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని ఓదార్చడానికి ఇంకా కొత్త పరిచయాలు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే గైస్, మీరేం చేస్తారో న్యూ ఇయర్ రోజు కమెంట్ చేయండి. మీకులాగా ఎవరెవరు చేస్తున్నారో చూద్దాము. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీగా బిర్యానీ తినేసి పడుకుంటారు నాకులాగా. జనవరి 1 న్యూ ఇయర్ అని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే, రోమ్ దేశం ఇండియా లాగే ఒక డెమోక్రసీ కంట్రీ. ప్రతి సంవత్సరం ప్రజలు వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ దేశానికి కొత్త పార్టీ, కొత్త నాయకుడు, కొత్త రూల్స్ అన్నీ కొత్తగా ప్రారంభిస్తారు. కాబట్టి ఆ సంవత్సరం కూడా ఆ రోజే ప్రారంభమైతే బాగుంటుందని ఒకప్పుడు 10 నెలలు ఉండేటప్పుడే మార్చి 1 న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి యాడ్ చేశాక జనవరి 1 న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ఏ దేశాలు వాడుతున్నారో వాళ్ళు కూడా జనవరి 1 న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇదే జనవరి 1 న్యూ ఇయర్ వెనుకున్న కారణం. ఫ్రెండ్స్, కమెంట్స్లో మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో అని నాకు కమెంట్ పెడితే మీ ఊరు గురించి, మీ ఊరుకున్న హిస్టరీ గురించి, అన్నిటి గురించి నేను వీడియో చేస్తాను. అండ్ మీకేమైనా టాపిక్ గురించి వీడియోస్ చేయాలంటే కమెంట్ చేయండి. నేను దానికోసం కంపల్సరీ వీడియోస్ చేస్తాను. అండ్ ప్రతిరోజు మన ఛానల్లో కొత్త వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టచ్లో ఉండండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.